అద్దం లేకుండాలే భయ్యా మందే ఊరు భయ్ నీ పేరేంది భాయ్ ఎంత అడిగినా పేరు చెప్పవు ఊరు చెప్పవు మళ్ళా చెప్పిన పని మంచిగా చేస్తావు భలే ఒడివి భయ్ చేసుకో మంచిగా చేసుకో ఎవరు పోయారన్నా ఏడుపు ఓ గోలగోలగా ఏడుస్తున్నారు. మీ ముద్దుల మనవరాలకి ఏమీ కాదులేండి, నిక్షేపంలా ఉంది. ఆసుపత్రిలో రంగం ఉంటే దాని మొగుడేమో ఇంట్లో ఉండి మీ మనవరాల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. విన్నారు కదా. నా మనవరాలకి దిక్కెవరు మొక్కెవరు అని మీరేం బాధపడక్కర్లేదు. రంగం ఆసుపత్రిలోనే ఉంది, పాపనెవరు పట్టించుకుంటున్నారా అంటూ మీరేమి గుండెలు బాదుకోనక్కర్లేదు. పట్టించుకుంటున్నాం తండ్రి, అంతా పట్టించుకుంటున్నాం. నా కొడుకునంటే నువ్వు నాకు కాకుండా చేసావు, కానీ నీ మనవరాల్ని నీకు కాకుండా చేయగలుగుతున్నానా? ఎంత ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు. దానికి ఎక్కడో ఏదో అదృష్టం ఉంది, బ్రహ్మాండంగా బతికేస్తోంది. చాలా ఇంటికొచ్చిన ప్రతి వాళ్ళని పిలిచి పాప ఎలా ఉంది, పాపకెలా ఉంది అంటూ మీరేం ఆరాలు తీయక్కర్లేదు. బాగానే ఉంది, దానికే బంగారు బొమ్మలా ఉంది. చస్తుంది మేము, మీతో మేం చస్తున్నాం. బాగానే ఉంది వరుస. చూస్తున్నాను ప్రతిదీ ఏడుపుతో సాధిస్తున్నారు. సాధించండి సాధించండి, ఎంతవరకు సాధిస్తారో నేను చూస్తాను. ఏడుపుతో అన్ని పనులు అవుతాయని మీరు అనుకోవద్దు, అలా అని నన్ను ఏడిపించొద్దు. మీకు నమస్కారం. మా బంగారు కదా బొమ్మ చూడు బొమ్మ చూడమ్మా. ఊరుకోమ్మా ఊరుకో. ఏడుకోమ్మా ఏడుకో. అదిగో పాట వస్తుంది పాట వస్తుంది. పాట 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 వస్తుంది. ఏంటి నువ్వు పడుకోవు, నన్ను పడుకొని ఇవ్వవా? ఏంటి నీ గోల? ఇలాగ నన్ను చంపేస్తున్నావా? వదినా వదినా, అమ్మగది మా అమ్మగది ఊరుకోయే. వదిన ఇంకా ఆసుపత్రి నుంచి రానేదేంటి? రాలేదు చెల్లె, ఇంకో 2 వారాలు ఆసుపత్రిలోనే ఉండాలట డాక్టర్లు చెప్పారు. అలాగా? ఏటన్నయ్యా పాప అలా ఏడుతుంది, ఏటైంది? ఏటైంది ఏటో నాకేటి తెలియట్లేదు చెల్లె. పడుకోమంటే పడుకోదు. ఓ ఇందాక నుంచి ఒకటే గోల. పాపని అన్నయ్య నేను పడుకోబెడతాను. ఓ ఊరుకోమ్మా ఊరుకోయే. ఆకలితుంటే పాపెలా పడుకుంటది? పాలు తాగితే పడుకుంటది కదమ్మా. తెలుసు కదా, వెళ్ళి పాలెట్టుకురా. మరి పాలెట్టుకు రావాలంటే డబ్బులు ఉండాలి కదా. నా కాడు నేవు. మగాడివి కాదేటి, వెళ్ళి సంపాదించు. పాపను సొత్తును చెల్లి, నేను ఇప్పుడే వస్తాను. బాబాయ్ బాబాయ్. ఏంటబ్బాయ్? ఆకలికి పాప ఏడుస్తుంది, పాలు పట్టాలి. నా కాడ పైసలు లేవు. ఒక 10 రూపాయలు ఉంటాయి బాబాయ్.
బాబాయ్ 10 రూపాయలు లేవు కానీ రా. అబ్బా సేమ్ సరుకు వేసుకుందాం రా. బాబాయ్ 10 రూపాయలు బాబాయ్. బాబాయ్ పాప పాలు కోసం బాబాయ్. బాబాయ్ పాప లేదు పాలు లేవు పా. ఇదిగో దీని ఖరీదంతా తెలుసా? 100 రూపాయలు. రా. సగం సరుకు నీకు ఉత్తునే పోతాను ఇక రా. రా. అది కాదు బాబాయ్, నా మాట విను. పాప పాలు కోసం బాబాయ్. ఎలా? తమ్ముడు తమ్ముడు ఏంటన్నా 10 రూపాయలు తమ్ముడు. తమ్ముడు మందు కోసం కాదు తమ్ముడు, పాప పాల కోసం ధర్మం చేయి. ధర్మం చేయి తమ్ముడు. 10 రూపాయల సరుకు పో. అబ్బాయి అబ్బాయి ఏంటి బాబాయ్? విన్నావు కదా, ఒక్క 10 రూపాయలు. రా. 10 రూపాయలు. రా సరదాగా కలిసి తాగుదామంటే 100 కాదు 500 ఖర్చు పెడతాను. అంతేగాని పాల కోసం పైసా పైసా కూడా ఇయ్యను, ఖర్చు పెట్టను. ఓ ఓ అవతలకే బావయ్యా ఓ. తమ్ముడు ఏ పాలు కావాలంటే పాల కొట్టుకు వెళ్ళాలి కానీ బారు కిందకు వచ్చావురా. అల్లుడు పాపం పాప 10 రూపాయలు అల్లుడు. అడుక్కునే చోటిదా మావా, నీకు బుద్ధి ఉందా? వెళ్ళు. అల్లుడు నా మాట విను. పాప పాప పాలు కోసం. ఏంటి సార్ అది కాదు ఇందేరా, అల్లుడు. నా మాట- చూస్తాడు, తోసేయ్. ఆ, బాబు, పద బాబు. నువ్వైనా చెప్పు. మాట్లాడరా, పదవయ్యా. తోసేయ్. నువ్వైనా చెప్పు. పదమంటుండే 10 రూపాయలు బాబు. నీకే చెప్తుందయ్యా. బాబు, పద 10 రూపాయలు. ఓ. శ్మశానంలో పూలు ఎందుకు పూస్తాయి, అలాగే బార్లో కరికరం ఎందుకు ఉంటుంది? తప్పు నాది, నాదే తప్పు. ఎవరు మమ్మీ వీళ్ళంతా? ఈ ఫోటోలు నేను ఎందుకు చూడాలి? ముందు చూడరా, చూసి నీకెవరు నచ్చారో చెప్పు. నాకు నచ్చడం ఎందుకు మమ్మీ? నచ్చితే ఆ అమ్మాయినిచ్చి నీకు రెండో పెళ్లి చేద్దామని. మమ్మీ లేకపోతే నిజం చెప్పరా, తను అసలు నీతో కాపురం చేస్తుందా లేదా? నీ మాటలకు అర్థం ఉందా మమ్మీ? ఇన్నాళ్ళు లేని అనుమానాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి నీకు? ఈ ఇంటి వారసుడి కోసం చూసి చూసి అలసిపోయాను కాబట్టి. ఈ ఇంట్లో పసిపాపల కేరింతల కోసం శారత్తో చేయించిన పూజలు లేవు, చేయించిన నోములు వ్రతాలు లేవు. అయినా ఏమీ కాలేదంటే తట్టుకోలేకపోతున్నాను రా, తట్టుకోలేకపోతున్నాను. నాకు మీ నాన్నకి సంపాదించిన ఈ ఆస్తులు అంతస్తులు చాలరా, చాలు. ఒక్క నలుసుని కనివ్వండిరా, నీకు శారదకి శతకోటి దండాలు పెడతాను. మమ్మీ మమ్మీ శారదా 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 కళ్ళు తెరు శారదా శారదా. ఏం కాదులేరా, శారదకేం కాదు. కాదని నువ్వంటే సరిపోతుందా? అసలు అసలు ఇదంతా నీ వల్లే. ఓహ్
కంగ్రాట్స్ కృష్ణ, శారద ప్రెగ్నెంట్ అయింది. డాక్టర్ అవునండి, షీఈస్ ప్రెగ్నెంట్. వెళ్ళి శారదని కలిసి రండి. ఓకే. సారీ శారదా, జరిగిందంతా మర్చిపో. నన్ను అర్థం చేసుకో. అసలు నా బాధ ఏంటంటే ఇప్పుడు అవన్నీ దేనికి గానీ ఐఎమ్ వెరీ హ్యాపీ శారదా. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఇంటి మహాలక్ష్మి. ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః. అమ్మా పళ్ళంతో బియ్యం తీసుకురండి. వస్తున్నా. ఒరే ఒరే, ఏమిట్రా అల్లరి? గొడవ చెక్కండి. మెట్ల మీద ఏమిట్రా అల్లరి? పడితే ఇంకేమన్నా ఉందా? అమ్మా రేఖ, నువ్వు ఇలా రా. ఒరే ఆదర్శ్, ఆగరా, చెప్తే వినిపించుకోవే. ఊరుకో, ముందు నడు. రండమ్మా రండి. ఇదిగోండి పంతులు గారు. హాయ్ సమీరా. హాయ్. హాయ్ సమీరా. తప్పరా, పేరు పెట్టకుండా అప్పుడే అలా పిలవకూడదు. మరి ఇంకేమని పిలవాలి? ప్రస్తుతానికి ఇద్దరు చెల్లి అని పిలవండి చాలు. అయిపోయింది, ఒక్క నిమిషం. పేరు పెట్టిన తర్వాత మీ చెల్లిని మీ ఇష్టం వచ్చినంతసేపు పిలుచుకుందరు గాని. అయ్యా, ఈ పసుపు కొమ్ముతో అమ్మాయి పేరు మీరు అనుకుంటోంది ఇందులో రాయండి. ఇక పేరు పెట్టి మా చెల్లెల్ని పిలుచుకోవచ్చా? ఆనందంగా పిలుచుకోవచ్చు. హాయ్ సమీరా, నా బుజ్జి సమీరా, నా బుజ్జి హాయ్ సమీరా. సమీరా. హాయ్. సమీరా సిస్టర్. ఒరే కృష్ణ, అందరూ అలా నవ్వుతూ ఉండండి. మొత్తం మీ ఫ్యామిలీ ఫోటో తీస్తాను. ఒరే ఆదర్శ్, నువ్వు ఇటు రారా. ఇంతే కదా నానమ్మ? ఆ, అంతే అంతే. అమ్మా రేఖ, నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళు. సరిపోయిందా నాన్నమ్మ? ఆ, ఓకే ఓకే. స్మైల్ ప్లీజ్. వాళ్ళమ్మో రంగు గెలిచిపోనాది. ఇట్టటి రంగులు ఉండవురా మామ అని ఇనుకున్నాడు కాదు. గౌరమ్మ తల్లికి ఇదే సరైన రంగు అంటూ చేతులు ఎట్టేశాడు. సిసి ఒక్కు తిక్కుసుడు ఎలాగైపోనాదో. ఈ పాలి నాను కొంటాను. రంగుకు రంగు, హంగు హంగు, గౌరమ్మకి అదిరిపోవాలి. స్కూల్కి టైం అయిపోయినది.
నూకరాజు మామ ఇంక నేవనేదేటి వీళ్ళకి తొంగని ఉంటే నౌకరీ ఉంటుందా? నేపాలి నేపాలి నూకరాజు మామని నిద్ర నేపాల్సిందే. మామా నేగు మామా నెగమంతుంటేను ఉండే రంగే. అవతల స్కూల్కి టైం అయిపోతుంది. నేగు మామా. సరే సరే. గౌరీ గౌరీ పాప ఏది? ఏది ఏడనేదు. మరి ఎక్కడుందేటి? ఏడుందో ఏటో ఉండు బయటగానే ఉందేమో చూసి వస్తాను. గౌరి తల్లే లక్ష్మి లక్ష్మి నా మాటిన్ లక్ష్మి. దొరికిపో దొరికిపో. ఏ లక్ష్మి ఆగు. ఏ లక్ష్మి దొరికిపో దొరికిపో. నా మాటిన్ లక్ష్మి, లేకపోతే నీకు నాకు జట్టు కట్టు. ఏ లక్ష్మి ఆగు. దొరికావు దొరికిపోయావు. లక్ష్మి గౌరమ్మ తల్లి. ఓలమ్మో గౌరమ్మ తల్లి నువ్వు ఏడున్నావా? నీకోసం నన్ను ఊరంతా ఎత్తుక్కుంటున్నానమ్మా. ఎందుకమ్మా? ఎందుకేటమ్మా నీ ముఖం చూడందే మీ తాత నిద్ర నేవడు కదా అందుకని. మీ తాత నిద్ర నేపదు కదా. ఇదిగో మావా నీ ముద్దుల మనవరాలు గౌరొచ్చింది. నీకు కలుదేరు. ఏదేది నా చంద్రబింబం? రా తల్లి.